అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు ఒక సంఘటన జరిగింది. తొలి గడప దేవుని గడప దేవాలయంలో పాత గడప కృష్ణారెడ్డి ఆ దేవునికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు ఎమ్మెల్యే గారి గురించి. ఎమ్మెల్యే గారికి బుద్ధి ప్రసాదించాలి అనే ఆ సంఘటన పైన మేము ఒక వివరణ ఇవ్వదలుచుకున్నాము. ఖచ్చితంగా బుద్ధి ప్రసాదించాల్సిందే. 2014లో పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులు రెడ్డి గారు నీకు నీరు చెట్టు కింద కొన్ని కోట్ల నిధులు ఇచ్చినప్పుడు ఈ విషయం తెలియదా కృష్ణారెడ్డి గారు? మీకు 2019లో బీఫామ్ ఇస్తే తెలుగుదేశం నువ్వు పోయి వైసీపీ వాళ్ళకు అమ్ముకున్నప్పుడు తెలీదా కృష్ణారెడ్డి గారు? మీకు చెరువుల్లో మట్టి, పుట్లంపల్లె చెరువులో మట్టి, పాతకడప చెరువులో మట్టి తోలుకున్నప్పుడు ఎమ్మెల్యే గారి అండదండలు మీకు లేవా కృష్ణారెడ్డి గారు? ఆ రోజంతా వాళ్ళకు బుద్ధి ప్రసాదించింది, ఈరోజే మీకు బుద్ధి ప్రసాదించడం జరిగిందా? 8 మంది కార్పొరేటర్లను తరుముతామని ఈరోజు మాట్లాడుతున్నావే. ఆ 8 మంది కార్పొరేటర్లను విజయవాడ నారా చంద్రబాబు నాయుడు దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు మీరు లేరా? ఆ రోజు ఎందుకు అడ్డుకోలేకపోయినారు చెప్పండి కృష్ణారెడ్డి గారు? మీరు ఈరోజు ఎమ్మెల్యే గారి గురించి మీరు అలా మాట్లాడడం భావ్యం కాదు. ఇంత పనులు చేపించుకొని ఈ విధంగా నువ్వు ఒక కషాయవాణిగా మాట్లాడడం అనేది తగదు. ఇంకొకటి, ఎమ్మెల్యే గారి దగ్గర మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర కూర్చొని స్టోర్స్ విషయంలో కొత్త స్టోర్లు ఇప్పిస్తామని 25,000 నుంచి ₹1,00,000 వసూలు చేసిన సంఘటన మర్చిపోయినారా కృష్ణారెడ్డి గారు? రెవెన్యూ డిపార్ట్మెంట్లో నీకు కావాల్సిన పనులన్నీ చేయించుకున్నారు, అది మర్చిపోయినారా? నువ్వు చేసిన భూ కబ్జాలు అన్నీ సీరియల్ వైజ్ వస్తాయి. నువ్వు అంటున్నావు సీరియల్ వైజ్ ఇస్తామని. ఆ సీరియల్ వైజ్ నువ్వు చేసిన భూ కబ్జాల గురించి, నువ్వు చేసిన అవినీతి గురించి తొందరలో కూడా మేము కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నాం కృష్ణారెడ్డి గారు. మీరు మాట్లాడేటప్పుడు ఎమ్మెల్యే గారి గురించి కొంత ఆలోచించి మాట్లాడవలసిందిగా మేము మీకు ఈ ముఖంగా నీకు విజ్ఞప్తి చేస్తున్నాము. మీరు కేవలము ఈరోజు బ్లాక్మెయిల్ ధోరణిలో ఉన్నారు. మీకు చేసినన్ని పనులు మన కడప ఎమ్మెల్యే గారు ఎవరికి చేయలా. కేవలం మీ అల్లుడు ఎల్లారెడ్డి క్వారీ పర్మిషన్ ఇవ్వలేదనే ఉద్దేశంతో శ్రీనివాసులు రెడ్డి గారిని బ్లాక్మెయిల్ చేసి అతను పర్మిషన్ ఇవ్వలేదనే ఉద్దేశంతో ఈరోజు నువ్వు బయటికి పోతున్నావు. పో బయటికి అంటే నువ్వు చెప్పిన పనులన్నీ చేస్తే మంచి, నువ్వు చెప్పిన పనులన్నీ చేయకుంటే చెడ్డ. ఇదేమిటని ప్రశ్నిస్తే బ్లాక్మెయిల్ చేస్తారా? ఇలా ఎంతకాలం చేస్తారు? ప్రజలన్నీ గమనిస్తున్నారన్నారు. ఎవరి క్యారెక్టర్ ఏందని ప్రజలకు తెలుసు. అందుకే ఆమె క్యారెక్టర్ మంచిదనే ఆమెకు పట్టం కట్టడం జరిగింది ప్రజలు. ఈరోజు కూడా చెప్తున్నారు, ప్రజలంతా గమనిస్తున్నారు. నీ మాటలు మోసపోయే కార్యకర్తలు ఎవరు లేరు. దయచేసి కార్యకర్తలారా వినండి, ఇట్లా మోసపూరిత మాటలు వినకండి. ఇతను ఇన్ని రోజులు సంపాదించుకునే ధనం ఏ ఒక్కరికైనా ఇవ్వడం జరిగిందా? ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్లో అయితేనేమి, స్టోర్స్ విషయంలోనైతేనేమి, ఈ చెరువు మట్టి విషయంలో అయితేనేమి, నీరు చెట్టు విషయంలో అయితేనేమి ఎవరికైనా అతను లబ్ధి పొందినాడు కానీ ఎవరికైనా కార్యకర్తలకు ఇవ్వడం చూశారా? మీరు గమనించండి, ఆలోచన చేయండి. ప్రజలందరూ చూస్తున్నారు. నువ్వు చేసే దుర్మార్గాలు, అవినీతి అవన్నీ బట్టబయలు చేసే రోజు దగ్గరే ఉన్నాయి. దగ్గరే అన్నీ తెలియజేయడం జరుగుతుంది. అవునండి. గ్రామస్తులు ఆందోళన చేస్తే మీరేం చేశారు? మీ పార్టీ ఏం చేసింది? ఈ పొద్దు మీరు మట్టి గురించి మాట్లాడుతున్నారు. ఓకే, వెరీ గుడ్, మంచి క్వశ్చన్, మంచి పాయింట్. నేను కాదనట్లేదు. బట్ నేనేమంటున్నా అంటే ఆ రోజు గ్రామస్తుల్లో వ్యతిరేకత వ్యక్తం ఉంటే మీ టీడీపీలో ఏమయ్యారు? ఆ రోజు ఎందుకు మాట్లాడలేకపోయారు? మీరు ఎమ్మెల్యే గారు నిలబెట్టారు కదా. ఎమ్మెల్యే గారు నిలబెట్టారన్నా? నేను ఒకటి చెప్తున్నా, మాట్లాడు. దయచేసి మీరు అడిగిన దానికి నేను ఎగిపిస్తా. ఆ రోజు ఇంత జరిగిందంటే మీరు అంటున్నారు పాతగడ చెరువు మట్టితో లేదు, కానీ ఆమె ప్రయోగం లేకుండానే ఈ కొంతమంది స్వార్థపడితో కలుసుకొని చేసుకున్నాడు. ఆమె తోలుకోపో చేయని ఏ రోజు చెప్పలే. ఒకవేళ ఆమె రికార్డ్ పరంగా ఏమైనా ఇచ్చిందని చెప్తే కన్నా మేము దానికి కట్టుబడి ఉంటాం. 100% కట్టుబడి ఉంటాం. 100% కట్టుబడి ఉంటాం. మా ఎమ్మెల్యేలు కానీ వాసురెడ్డి శ్రీనివాసరెడ్డి కానీ తోలుకోపు అని చెప్పితే దానికి మేము కట్టుబడి ఉంటాం.
వాళ్ళేమో ఒక లెటర్ ఇవ్వలే కదా, తొలగమని చెప్పలే కదా. చెప్పారు ఎవరికైనా? మీడియా పద్ధతులు మీ అందరూ అడుగుతున్నా బ్రదర్స్, ఏం చెప్పలేదు కదా మీకు? అయ్యా ఇదే పాతగడుపు చెరువు కింద నా భూములు 16 ఎకరాలు ఉన్నాయి, నీళ్లు ఇంగిపోతాయి నాకు. నేను పోయి అడిగినా, అమ్మా ఏందమ్మా అన్న, మేము ఎవరికి చెప్పలేదన్నా, వాస్తవం ఎవరికి చెప్పలేదన్నా నేనమ్మా. ఇతను దౌర్జన్యంతో తోలుకొని చేసుకుంటాను తప్ప, అంటే వీళ్ళ పేరు అడ్డం పెట్టుకొని వీళ్ళ పేరు అడ్డం పెట్టుకొని చేసుకుంటున్నారు వీళ్ళు. కానీ ఎమ్మెల్యే గారు కానీ శ్రీనివాసరెడ్డి గారు కానీ ఏ రోజు కూడా ఇటువంటి విషయాల్లో ప్రోత్సహించలేదు. నేను వాస్తవంగా చెప్తున్నా. అతను ఈరోజు దేవుని కూడా పోయేసి ఏదో చెప్పినా కదా, మేము వస్తాము, మా ఎమ్మెల్యే గారిని పిలుస్తా, శ్రీనివాసరెడ్డి పిలుస్తా, తోలుకోమని చెప్పినా కదా మేము మాట్లాడతాం. కేవలం స్వార్థం కోసం చేసుకున్నాడు అతను, వీళ్ళ పేరు అడ్డు పెట్టుకొని. ఈరోజు కేవలం ఏం లేదని ఈరోజు గుడ్డాయిపల్లి చెరువులో ఎంత మట్టి తోలినాడు? ఏం ఎమ్మెల్యే గారు వాసు గారు ఏమైనా ప్రోత్సహించినాడు నీకు? వాళ్ళ పేరు చెప్పుకొని నువ్వు సంపాదించుకుంటాడు. నేను వాసనగా చెప్తున్నా, వాళ్ళకు దీంట్లో ఎటువంటి ప్రయోగం లేదు. ఈ కృష్ణాడు అనే వ్యక్తి అతని స్వార్థం కోసం అతను చేసుకున్నాడు తప్ప దీంట్లో వీళ్ళ ప్రయోగం లేదు. ఏందో మేము ఎగరేస్తాము, మేము చూస్తాము అంటాడు. 50 డివిజన్లు చూస్తామంటారు. 50 డివిజన్లో ఎవరికి సత్తా అంటే వాళ్ళకి నిలబెడతాము, గెలిపించుకుంటాము, ఇనామం చేయించుకుంటాము. లేదో అది చూద్దాము. అంటే శకుని లాంటి వాళ్ళు ఇక్కడ పార్టీలో చేరారు. అలాంటి శకుని పాత్ర అయ్యా శకులు ఉంటారు, ఇంకొకరు ఉంటారు. కాకపోతే ప్రజలు ఓట్లేయాలా, వీళ్ళు కాదు ఓట్లే. కృష్ణారెడ్డి అనే వ్యక్తి ఇంకో వ్యక్తి కాదు ఓట్లేదు, ప్రజలు ఓట్లేయాలి మాకు. కృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీని నమ్మి బీఫామ్ ఇస్తే 2000 అమ్ముకున్నాడు. అందరికి తెలిసిన విషయమే కదా అది. ఈ రోజు అక్కడ పోయినాడు కదా దేవునిగొడకు, ఆ రోజు పోటీ మేము పోతాము. ఇదే ఎమ్మెల్యే గారు కానీ శ్రీనివాసరెడ్డి కానీ చెప్తే కన్నా ఈ అమ్ముకోమని మేము ఆడి తలగా నడుపుకుంటా 100% చెప్తాను. కేవలం చేతగాని పనులు చేసుకుంటా ఎంత లబ్ధి పొందాడు ఈ పార్టీలో, ఎంత లబ్ధి పొందాడు అసలు ఈ కృష్ణాడు అనే వ్యక్తి ఎంత లబ్ధి పొందాడు. ఈరోజు బ్లాక్మెయిల్ రాజకీయం చేస్తావా నువ్వు? ఏది డబ్బు చెప్పిలా నేను 25,000 నుంచి ₹1,00,000 వసూలు చేసినాడు. ఈ రోజు కూడా అతను దేవునిగొడప ఆలయంలో ఎంత చేసినాడు అనేది మాకు తెలుసు అది. కానీ ఆ దేవునికే ఇచ్చిపెట్టేసినాం. చాలా తప్పు అతను చేసేది. ఈరోజు జరిగే మాటలు జరిగిన మాట్లాడకూడదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.